శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓ కారుణ్యపయోనిధి నాకాధారంబవగుచు నయముగ ప్రోవన్ నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత లోకనాయక కృష్ణ. ఓ కారుణ్యపయోనిధి ఒక సముద్రం. ఏ సముద్రం అండి? సప్త సముద్రాల్లో ఏ సముద్రం అన్నారు? ఈ సముద్రాలకి చెప్పుకునే సముద్రానికి సంబంధం లేదండి. ఈయన ఏ సముద్రం? కారుణ్యం అనే సముద్రం. ఆయన శరీరం అంతా కరుణరసంతో నిండి ఉన్నందువల్లనే అలా నల్లగా కనపడుతున్నారు అని వైష్ణవ సంప్రదాయం చమత్కారంగా చెప్తుంది. నీవు కరుణా సముద్రుడివి కదా, అటువంటి వాడివి నాకు కూడా కొంచెం ఆధారంగా ఉండు. నాకు ఆధారం బవగుచు, నాకు దిక్కయి నన్ను మెల్లగా రక్షించు స్వామి. నీవు అలా రక్షిస్తూ ఉన్నావు, నువ్వు నన్ను రక్షిస్తున్నావు కనుకనే ఇంకా నాకు వేరే ఆలోచనలతో పని లేదు. నాకేల ఇతర చింతలు, ఇంకా నీవు రక్షకుడిగా ఉండి నన్ను కాపాడుతూ ఉంటే నాకు మరొక ఆలోచన ఎందుకు? నాకా ఆధిప వినుత, నేను కొలవటం ఏమిటయ్యా? ఋషులు కాదు, మానవులు కాదు, ప్రాణులు కాదు, పక్షులు కాదు, అందరూ నిన్ను కొలుస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవేంద్రుడు కూడా నిన్నే ఎప్పుడూ స్తోత్రం చేస్తూ ఉంటాడు. దేవేంద్రుడి చేత కొనియాడబడేవాడివి. ఎందుకని దేవేంద్రుడు నిన్ను కొలుస్తున్నాడో తెలుసా? లోకనాయక. దేవేంద్రుడు స్వర్గానికి మాత్రమే నాయకుడు, నీవో లోకాలన్నింటికీ నాయకుడివి. 14 లోకాలకి అధిపతివైనటువంటి నీవు నన్ను కూడా రక్షిస్తున్నావు కాబట్టి నాకు వేరే ఏ ఆలోచన లేదు. స్వామి ఏం చెప్పాడు? నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించినా ఆచరించకపోయినా నన్ను శరణాగతి చెయ్యి, నేను నిన్ను అన్ని పాపాల నుండి విడుదల చేస్తాను, నీకు మోక్ష ఇష్యామి, పాపాల నుండి విముక్తిని కలిగిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కనుక నాకు వేరే ఆలోచన అవసరం లేదు, నిన్నే నేను నమ్ముకున్నాను అంటూ కవి ఇందులో తన యొక్క భావాన్ని, తన యొక్క ధైర్యాన్ని, తనకు కలిగిన కృష్ణానుభవాన్ని మనవి చేశాడు.